హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీదేవిని. వెల్కమ్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్. ఈరోజు మన వీడియోలోని ఎంతో టేస్టీ అయిన చేపల పులుసుని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా ఈ చేపల పులుసుని ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు కదా. ఒకసారి నా స్టైల్లో చేసి చూడండి. అసలు నీచు వాసన అనేది లేకుండా ఈ చేపల పులుసు భలే రుచిగా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి నేను చేసిన ఈ చేపల పులుసు రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. దీనికోసం ముందుగా చేప ముక్కల్ని శుభ్రంగా క్లీన్ చేసేసి తీసుకోవాలి. క్లీన్ చేసినప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుని క్లీన్ చేసుకుంటే నీచు వాసన అనేది లేకుండా ఉంటుందండి. ఇది సుమారుగా ఒక 600 గ్రాముల వరకు ఉంటుంది. అంటే 1/2 కేజీ కంటే కొంచెం ఎక్కువగా ఉన్నాయి చేప ముక్కలు. దీంట్లోకి 1 స్పూన్ వరకు సాల్ట్, 2 స్పూన్లు కారాన్ని వేసుకోవాలి. 1 చెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఇప్పుడు ఈ ఉప్పు, కారం, నిమ్మరసం ఇవన్నీ కూడా చేప ముక్కలకి బాగా పట్టేటట్టుగా చేతితో ప్రతి చేపకి పట్టించాలండి. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా పట్టించిన తర్వాత దీన్ని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఈలోపు ఒక గిన్నెలోకి ఈ మాత్రం చింతపండుని నానబెట్టుకొని దాంట్లో నుంచి చింతపండు రసాన్ని తీసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి మసాలాని ప్రిపేర్ చేసుకోవాలండి. దానికోసం 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ గసగసాలు యాడ్ చేసుకోవాలి. మూత పెట్టుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకోవాలి. ఇది ముందే వేసి గ్రైండ్ చేసుకుంటే గసగసాలు అనేవి సరిగ్గా నలగవండి. అందుకే ముందు అది గ్రైండ్ చేసుకున్నాక ఇందులో వెల్లుల్లి వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఒక పెద్ద సైజు టమాటాని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. మూత పెట్టుకొని దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. చేపల కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. దీనిలో 3 ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక 5-6 పచ్చిమిర్చిని కూడా వేసి ఈ ఉల్లిపాయలు ఎర్రగా వేగేంత వరకు వేయించుకోవాలి. మన ఛానల్లోని గులివెందల చేపల పులుసు వీడియోను కూడా అప్లోడ్ చేశానండి. ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ వీడియోను కూడా చూడండి. మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాల పాటు ఉల్లిపాయలు మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాం. ఉల్లిపాయలు అనేవి చక్కగా వేగిపోయాయండి. ఇప్పుడు దీంట్లోకి మనం తయారు చేసుకున్న మసాలాని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. వేగిపోయింది. మనం గ్రైండ్ చేసుకున్న టమాటా ప్యూరీని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ టమాటా కూడా పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ అనేది సెపరేట్ అయిపోవాలి, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ఉప్పు, కారం పట్టించిన ఈ చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు మనకి నీచు వాసన అనేది లేకుండా చేపల కూర చాలా టేస్ట్గా ఉంటుంది. 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత రెండో వైపును కూడా టర్న్ చేసుకోవాలి. ఇలా రెండు వైపులా కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీనిలో గ్లాసున్నర వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. నాకు ఇక్కడ సాల్ట్ కొంచెం తక్కువయ్యి యాడ్ చేసుకుంటున్నానండి. చేపల కూరకి ఎప్పుడు కూడా
పులుపు, ఉప్పు, కారం అన్నీ కరెక్ట్గా ఉంటేనే దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాల సేపు కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ చింతపండు పులుసుని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. చింతపండు పులుసు వేసుకున్న తర్వాత మీకు ఉప్పు, పులుపు, కారం అన్నీ సరిపోయలేదు ఒకసారి చెక్ చేసుకోండి. ఏది తక్కువైనా కానీ అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఒక 10 మినిట్స్ తర్వాత మనకి చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది. దీంట్లో స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరని యాడ్ చేసుకోవడమేనండి. అంతే, ఎంతో టేస్టీగా మంచి చిక్కని గ్రేవీతో మరి చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది. మరి నేను చేసిన ఈ చేపల పులుసు రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.